అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ అభిషేకము నా పైన కుమ్మరించుము. హృదయపూర్వకముగా అభిషేకము నా పైన కుమ్మరించుము.
అభిషేకము నా పైన కుమ్మరించుము పరలోకమంతటిలో నీ నామము కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము పరలోకమంతటిలో నీ నామము కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచును పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము యేసయ్యా, నీ సన్నిధికై వందనాలు, నీ ప్రసన్నతకై వందనాలు. స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము అక్కరలన్నీయు తీర్చువాడవు స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము అక్కరలన్నీయు తీర్చువాడవు పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. ఇది నా అంశం ఏంటంటే ఎంతకాలము ఎంతకాలం. కొన్ని సందర్భాల్లో ఎంతకాలం నువ్వు మారకుండా ఉంటావురా అని తల్లి అంటది. ఎంతకాలం మీరు మారండి, ఎంతకాలం అటువంటి మాటను ఉపయోగిస్తుంటాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎంతకాలము అనేటువంటి మాట గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ నుంచి 30వ వరకు మనం చదువుకుందాం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకుని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. హియర్ వి కెన్ సీ ఎ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి ఒక జడ్జిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సంసోను. నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు, అంటే బాల్యం నుంచే తల్లి గర్భంలోనే దేవుని చేత అభిషేకించినటువంటి వాడు. దేవునికి అతని మీద ఒక ప్రత్యేకమైనటువంటి
ఆ భారం ఉంది, ప్రత్యేకమైనటువంటి చిత్తం ఉంది. తల్లిదండ్రులకు కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి పుత్రుడిని వారికి దయచేశాడు. ఈ కుమారుడు ఫిలిస్తీన్ల నుంచి, ఈ కుమారుడు శత్రువుల బారి నుండి ఇశ్రాయేలును కాపాడేటువంటి వాడు, అంటే కారణ జన్ముడు. అలాంటి కారణ జన్ముడుగా ఉన్నటువంటి సంసోను బాల్యంలో దేవుని కృపలో వర్ధిల్లాడు, నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు. తను ఎలా పెంచబడ్డాడంటే, ఇశ్రాయేలుకి శత్రువులు ఉన్నటువంటి వారిని జయించడానికి, ఇశ్రాయేలు నువ్వు కాపాడాలరా, నువ్వు ఒక న్యాయాధిపతిగా, ఒక రాజుగా నువ్వు ఉండాలని అతన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చారు. చక్కగా యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి మంచి బల శౌర్యములు కలిగినటువంటి వ్యక్తి. అతనికంటే బలవంతుడు పరిశుద్ధ గ్రంథంలో మరొకరు కనిపించరు. అతనికి ఉన్న బలం గురించి మాట్లాడాలంటే నిజంగా ఎన్నో వందల నక్కలను పట్టుకున్నాడండి. నక్కలను పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. కుక్కలను పట్టుకోవడం మన వల్ల కాదు, కానీ నక్కలను పట్టుకోవడం అది చాలా చాలా ఇంపాసిబుల్ థింగ్. ఆ వ్యక్తి పరుగు తీసి నక్కలను పట్టుకున్నాడు. పట్టుకుని ఆ నక్కల యొక్క తోకలకి దివిటి వెలిగించి ఆ యొక్క శత్రువుల చేలలోకి వదిలివేసినటువంటి విషయమే ఒక తార్కాణంగా కనబడుతుంది. అతని యొక్క శక్తి ఎలాంటిదో, అతని బలం ఎలాంటిదో. ఆ తర్వాత ఒక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపినటువంటి వాడు. చిన్న వెపన్, చిన్న ఆయుధం. వాస్తవానికి దానిలో ఏ విధమైన శక్తి ఉండదు, కానీ అటువంటి వ్యక్తి అన్ని వందల మందిని సంహరించగలిగాడు, డీల్ చేయగలిగాడంటే సంసోను చాలా చాలా బలవంతుడు, చాలా చాలా బలవంతుడు. చాలా సందర్భాల్లో సంసోను గురించి మనం వింటూ వస్తున్నాం. సంసోను మొదట జీవితం బాగానే ఉంది. ఆత్మీయ జీవితంలో మొదట అద్భుతంగా ప్రారంభించాడు. దేవుని కొరకు రోషం కలిగి జీవించాలనుకున్నాడు, దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళాడో, అక్కడ ఒక స్త్రీని చూశాడు. దెలీలా అనేటువంటి ఒక స్త్రీని చూశాడు. వాస్తవానికి వివాహం ఆడడానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు చెప్పారు, వారు మన శత్రువులు, వారికి దేవుని ప్రేమ ఏంటో తెలియదు, వారికి దేవునికి ఔన్నత్యం ఏంటో తెలియదు, యెహోవా దేవుని గొప్పతనం వారికి తెలియదు, యెహోవా దేవుని ద్వేషించేటువంటి వారు. వద్దురా అని చెప్పినా సరే లేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు. సమస్యలన్నీ కొని తెచ్చుకున్నాడు. నిజంగా తన జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నిజంగా సంసోను ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి తలంపులోకి వెళ్ళిపోయాడు. హి హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. చచ్చిపోతే బాగుండనేటువంటి ఆలోచన సంసోను కలిగింది. ఎందుకో తెలుసా? తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ డెసిషన్స్ హి హ్యాస్ మేడ్. అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు బట్టి చచ్చిపోతే బాగుండు. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. ఈ రోజున చాలామందికి ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, చనిపోతే బాగుంటుందేమో. సమస్యలను ఎదిరించలేనటువంటి పరిస్థితులు, క్రిటిసిజంని తీసుకోలేనటువంటి పరిస్థితులు, నెగిటివ్ని తీసుకోలేనటువంటి ఆ యొక్క ఇమ్మెచ్యూరిటీ చాలామందిలో కనబడుతూ ఉంది. చిన్న సమస్య రాగానే, చిన్నదో పెద్దదో సమస్య రాగానే చనిపోవాలన్నటువంటి ఆలోచన, ముగించేసుకుంటే బాగుంటుంది. క్రిటిసిజంని తీసుకోలేకపోవటం, నన్ను ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే నా జీవితంలో పతనం అయిపోయింది, నేను ఇంకా బయటికి రాలేనేమో, నేను పైకి రాలేనేమో, నేను మరలా గట్టెక్కలేనేమో, అయిపోయిందేమో జీవితం అని చెప్పి చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారండి. నేను చెప్తున్నాను, ఒక మనిషికి తన ప్రాణం తీసుకునే హక్కు లేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఇట్స్ ఈక్వలెంట్ టు ఎ మర్డర్. అది ఒక మర్డర్తోనే సమానం. ఒక వ్యక్తిని నువ్వు చంపావు అనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. నేరం కదా. దేవుని దృష్టిలో కూడా మర్డర్, నరహత్య అనేది నేరం. నరహత్య చేసేటువంటి వారికి పరలోక రాజ్యం ఉంటుందా? నరహత్య చేసుకునేటువంటి వారికి నిత్యరాజ్యంలో చోటు ఉంటుందా? వారు నరకాగ్ని గుండంలోనే పడతారు కదా. మరి నీ ప్రాణాన్ని, నీ ఆత్మను నువ్వు చంపుకోవటం అనేది అది కూడా నరహత్యతో సమానమే. అందుని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావా? దేవుని సన్నిధిలోకి వెళ్తావా? నువ్వు నరకానికే వెళ్తావు. మరి నరకం ఏమన్నా సరే హాయిగా ఉంటుందా? ఇక్కడ శాంతి లేదు, ఇక్కడ నీకు పీస్ లేదని ఆత్మహత్య చేసుకుంటున్నావు. మరి రేపొద్దున నీ ఆత్మ నరకంలో కాలుతాం, అది ఎంత భయంకరంగా ఉంటుంది. అందుని బట్టి సమస్యలను ఎదుర్కోనండి. సమస్య వచ్చిందా, ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఒక తాళపు కప్ప మనం చూస్తున్నప్పుడు దానికి తాళపు చెవి కూడా ఉంటుంది. జాగ్రత్తగా వెతకాలి. తాళపు చెవి పడిపోయిందని చెప్పి కప్ప తీసుకుని బయట తీసేయడం కాదు, అంటే తాళపు కప్ప బయట తీసేయడం కాదు. సో వెతకాలి, లేకపోతే డూప్లికేట్ చేయించుకోవాలి ఆ తాళం చెవిని.
ఈరోజు నా సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి. జీవితంలో పోరాడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి తప్పించి ఆత్మహత్య చేసుకుంటానటువంటి భావన మీ జీవితాల్లో అది సాతాను యొక్క ఆలోచన. ఏ జంతువైనా ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుందండి? ఎక్కడన్నా చూసారా? ఒక్కొక్క ఉరేసుకోవటం కానీ, లేకపోతే కొన్ని జంతువులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడన్నా చూసారా మీరు? అవే పోరాడుతున్నాయే, అవండి అవే పోరాడుతున్నాయి. వర్షాల్లో తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి. అవే జీవితం పట్ల ఒక మంచి పోరాట పట్టుని కలిగి ఉంటే నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చిన్న చిన్న సమస్యలకి భర్త అన్నాడని, భార్య అన్నాడని, స్నేహితుని మోసం చేశాడని, ఎవరో ప్రేమలో విఫలమయ్యామని, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయని, జీవించలేకపోతున్నానని ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? చేతకానవాడే ఆత్మహత్య చేసుకుంటాడు. చేతకాని వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. నిలబడండి దేవుని కొరకు. ప్రభు సన్నిధికి రా. సమస్య వచ్చిందా? ప్రభు దగ్గర మన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. We have a solution for every problem at the feet of Jesus Christ. Jesus is the answer for every of your problem. నీ ప్రతి సమస్యకు క్రీస్తు దగ్గర ఏముంది? సొల్యూషన్ ఉంది. చాలామంది యేసయ్యని ఎరుగక, యేసయ్య యొక్క ప్రేమ అర్థం కాక, దేవుని వాక్యం ఎరుగక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తికి దేవుని వాక్యం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడా? ఒక వ్యక్తి దేవుని వాక్యం ఎదుగుతున్నప్పుడు ఆత్మహత్య చేసుకోడు, సమస్యను ఎదుర్కొంటాడు. యోబు వాస్తవానికి అంత శ్రమల గుండా వెళ్ళాడు. ఎప్పుడైనా సరే యోబుకి ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు యోబుకి వచ్చిందా? ఆలోచన చేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత నిందలు పొందారు, ఎన్ని అవమానాలు పొందారు, అగ్నిగుండంలో వేయబడ్డారు, సింహపు బోన్లో పడవేయబడ్డారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న తలంపు వాళ్ళకి రాలేదు. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం ఉంటుందో, దేవుని పట్ల నిరీక్షణ ఉంటుందో, నువ్వు ఆత్మహత్య చేసుకుని తలంపు వచ్చినా సరే సాతాన్ని తిప్పి కొట్టగలుగుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు శక్తిమంతులగినట్లు, మీరు సాతాను యొక్క తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోకపోతే సాతానుడు ఆత్మహత్య అనేటువంటి తలంపు మీ మీదకి తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే శక్తిగా లేకపోతే, శక్తిమంతుడిగా లేకపోతే ఆత్మహత్య చేసుకుంటావు. ఎందుకు తెలుసా? నువ్వు దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు లేదు, ఆత్మీయంగా పోరాడలేవు. అందుని బట్టి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మన యుద్ధోపకరణాలు చేతపట్టాలి. సాతానుడు ఎప్పుడు కూడా మన యొక్క మైండ్ మీద పనిచేస్తాడు. చెప్పండి, సాతానుడు ఎప్పుడు దేని మీద పనిచేస్తాడు? మన మైండ్ మీద పనిచేస్తాడు. మన మైండ్ని కృంగ చేయాలనుకుంటాడు. మన యొక్క సైకాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. నీ ఆలోచనల మీద వర్క్ చేస్తాడు. మొదట వాడు ఆలోచన ఏంటి తెలుసా? నీ ఆలోచనల మీద వర్క్ చేస్తాడు వాడు. నిన్ను మొదట నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. మొదట ఏ వ్యక్తి అయినా సరే ఆలోచనలతో పాపం చేస్తాడు, అంతే కదా? మొదట ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడనంటే మొదట శరీరంతో కాదండి, మొదట ఆలోచనలు చేస్తాడు. ఆలోచనలు చేసిన తర్వాత కార్యసాధకం చేస్తాడు, క్రియల్లో దాన్ని చూపిస్తాడు, క్రియల్లో జరిగిస్తాడు. మొదట సాతానుడు నీ యొక్క మైండ్ని అటాక్ చేస్తాడు. ఆ మైండ్ అటాక్ చేస్తున్నప్పుడే నీ యొక్క శిరస్థానం నీకుంటే, రక్షణ అనే శిరస్థానం నీకుంటే, చెప్పండి, ఆ యొక్క భయంకరమైనటువంటి సాతాను యొక్క ఆలోచనలు, తంత్రాలను నువ్వు ఎదిరించగలుగుతావు. ఎందుకంటే ఆ ప్రొటెక్షన్ నీకు ఉంటుంది. రక్షించేటువంటి వాడు సాతాను తంత్రాలకి త్వరగా లొంగిపోడు. అంటే అటువంటి వ్యక్తిని లొంగ తీసుకోవడం అంటే సాతానికి చాలా కష్టతరం అవుతుంది. ఆత్మహత్య చేసుకుని నిన్న రీసెంట్గా ఈ వారంలో అనుకుంటే స్వేచ్ఛ అనేటువంటి ఒక టీవీ న్యూస్ యాంకర్, ఆమె గురించి రెగ్యులర్గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆమె పేరు స్వేచ్ఛ అట. స్వేచ్ఛ ఆమెకి లేదు, ఫ్రీడమ్ లేదు. ఏదో రకమైనటువంటి ఆలోచనలు, ఏదో రకమైన ఆత్మహత్య చేసుకునే తలంపులు బాగా వేధించినాయి. అది ఒక రోజులో జరిగినటువంటిది కాదు, ఎన్నో రోజులుగా ఆమెకు అటువంటి తలంపులు ఉండుంటాయి. మొన్నటి దినాన్న చాలా పలుకుబడినటువంటి ఆమె, మంచి జీవితం, న్యూస్ రీడర్గా పనిచేసింది, అద్భుతంగా మాట్లాడగలదు. కానీ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణాలు చాలా విశ్లేషిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు మన భారతదేశంలో 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 43 people committing suicide in our nation. 43 మంది. ఏమి లేక, డబ్బు లేక, అందం లేక, ఆస్తిపాస్తులు లేక, ఏమి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారిలో శాంతి లేక. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు తెలుసా? శాంతి లేనిటువంటి నీకు శాంతిని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ నీ హృదయం విరిగిపోయిందా, కొన్ని సమస్యలను బట్టి బాగా బ్రోకెన్ అయిపోయిందా, ప్రభువు నీ యొక్క సమస్యల మీద విజయాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా పరిపూర్ణమైన శాంతిని ఇస్తాడు. అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో చెప్తాడు. అసలు నేను ఎందుకు నిన్ను క్రియేట్ చేశానో చెప్తాడు ప్రభు.
నువ్వు ఎలా బ్రతకాలో చెప్తాడు. నువ్వు శాంతియుతంగా బ్రతకాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు మనకి తన లేఖనాల ద్వారా. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పరిమాణం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా?
ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.